जय हनुमान बलदाई बजरंगी संकट मोचन जय जय वीर चित्त। బ్యాక్ అనిల్ విహారీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన నిర్మల్ జిల్లాలోని దిలావర్పూర్ మండలం కాల్వ గ్రామంలో ఉన్నాము. అదే శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం. మనకు లక్ష్మీనరసింహస్వామి ఆలయం అనగానే మనకు మొట్టమొదటిగా గుర్తుకొచ్చేది లక్ష్మీనరసింహస్వామి ఉగ్రరూపం. ఎక్కడైనా కానీ దర్శించుకోవాలనుకున్నా కానీ లక్ష్మీనరసింహస్వామి ఉగ్రరూపంలోనే మనకు కనిపిస్తాడు, అలాగే దర్శనమిస్తాడు. కానీ ఇక్కడ విచిత్రం ఏమంటే శ్రీ లక్ష్మీనరసింహస్వామి యోగ భంగిమలో ఉంటాడు. అది కూడా లక్ష్మీదేవిని ఒడిలో కూర్చోబెట్టుకొని మనకు దర్శనం ఇస్తూ ఉంటాడు. ఇటువంటి ఆలయం ఎక్కడ కూడా లేదు. అదే మన నిర్మల్ జిల్లాలో ఉంది. అయితే ఇక్కడ స్థల పురాణం ప్రకారము స్వయంభుగా వెలిసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి మనం నిల్చున్న ప్రదేశంలోనే స్వయంభుగా వెలిచాడు ఒక గుహలో. అయితే చాలా మంది మట్టుకి కింద ఉన్న టెంపుల్ అనుకుంటారు, కానీ అక్కడ ఉన్న టెంపుల్ ఒరిజినల్దే. బట్ అసలైన టెంపుల్ ఈ పర్వతాల పైన ఉంది. దీన్నే సింహాద్రి పర్వతాలు కూడా అంటారు. చూడండి ఎంత ఎత్తున ఉంటుంది. దగ్గర దగ్గర ఒక 200 అడుగులో ఉంటుంది పర్వతం. చూడండి. అయితే ఇక్కడ ఉన్న స్థల పురాణం ప్రకారము 400 ఏళ్ల క్రితం మహర్షులు, యోగులు, సిద్ధులు ఇక్కడ తపస్సు చేసుకోవడానికి మార్గం ఎంచుకున్నమాట ఈ పర్వతాల పైన. అలాగే మహర్షులు, సిద్ధులు ప్రతి పౌర్ణమి నాడు, అమావాస్య నాడు ఇక్కడ పెద్ద పెద్ద శబ్దాలతో వాళ్ళు ఇక్కడ భజనలు చేస్తున్నారు అనమాట. ఇక్కడ నుంచి దాదాపు కాల్వ గ్రామం వరకు ఆ భజనలు ప్రతి పౌర్ణమి, ప్రతి అమావాస్య నాడు కూడా వినిపిస్తూ ఉండేనట. అయితే ఒక రోజు కాల్వ గ్రామస్తులకి కలలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి కనబడి, నేను ఇక్కడ స్వయంభుగా వెలిశాను, నన్ను తీసి కింద గుడి కట్టండి అని ఆజ్ఞాపించానమాట. అలాగే ఇక్కడ ఉన్న ఒక రాయికి వెలిశాడు, కానీ అక్కడ విగ్రహం ఏర్పాటు చేశాడన్నమాట. ఇది ఈ స్థల పురాణం ప్రకారం ఇక్కడ చరిత్ర. అయితే ఆలయంకి ముందు ఒక కోనేరు ఉంటుంది. అది 6 వసంతాలకి 6 రంగులుగా మార్చే కోనేరు అన్నమాట. ప్రతి వసంతానికి 2 నెలలు ఉంటుంది సంవత్సరానికి. అలా ప్రతి 2 నెలలకు కూడా ఒక వసంతానికి ఒక రంగుగా మార్చుకుంటుంది ఆ కోనేరు. ఆ కోనేరు కూడా ఈరోజు మన వీడియోలో చూపిద్దాము. అలాగే స్వయంభుగా వెలిసిన లక్ష్మీనరసింహస్వామి ఆ గృహలో కూడా ఈరోజు మనం ఎక్స్ప్లోర్ చేద్దాం వీడియో. ఓకేనా గైస్? ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కాల్సిందిగా కోరుతున్నాను. చలో వెళ్దాం, మరి స్వామిని దర్శించుకుందామా. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? శ్రావణ మాసం కదా, చాలా మంది టెంపుల్కి వెళ్తూ ఉంటారు కదా. అందుకోసం ఈరోజు మంచి టెంపుల్ వీడియో తీసుకొచ్చినాను. అదే కాల్వ గ్రామంలో ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం. మనకి టెంపుల్కి వెళ్ళగానే మనకు మొట్టమొదటిగా దర్శనం ఇచ్చేది ధ్యాన హనుమంతుడు. చూడండి ధ్యాన రూపం ఎంత చాలా బాగున్నాడు.
చూస్తున్నంతా కూడా లక్ష్మీ నరసింహస్వామి వెనక సైడ్ అంతా చూడండి. ఇట్లా వెనక సైడ్ వస్తే ఇటు లోపల అడవికి వెళ్తుంది. ఇక్కడ నుంచి మనము సహ్యాద్రి పర్వతాల పైకి వెళ్తాం అన్నమాట. అక్కడనే కొలువై ఉన్నాడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి. మనం ఒకసారి ఈ రూట్లో వెళ్ళి చూద్దాము. నాగదేవతకు సంబంధించిన గుడి చూడండి. ఎందరో మంది ఇక్కడ మహర్షులు, యోగులు తపస్సులు చేశారు కదా. ఈ నాగదేవత టెంపుల్ నుంచి బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళాలి. ఇక్కడి నుంచి వెళ్తే మనకి రూట్ అనేది వస్తుంది అన్నమాట పైకి వెళ్ళడానికి. వస్తుంది దాదాపు కొన్ని మెట్లే ఉంటాయి ఇక్కడ. ఇక్కడ నుంచి దాదాపు ఒక 50 మెట్లు కాగానే అక్కడికి వెళ్ళి మాత్రం మనము సాహసం చేసి గృహలోకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. స్వయంభుగా వెలిసిన లక్ష్మీ నరసింహస్వామిని చూడాలి అంటే సాహసం చేయక తప్పదు. చూడండి, ఇదంతా కూడా దట్టమైన అడవి ప్రాంతము. ఇక్కడ వచ్చేసి సహ్యాద్రి పర్వతాల పైన కొలువై ఉన్న లక్ష్మీ నరసింహస్వామి. చలో మరొకసారి వెళ్ళి చూద్దాం మనము. ఇక్కడ కూడా రహస్యాలకు సంబంధించిన సొరంగాలు ఉన్నాయి. దాదాపు ఇక్కడి వరకు మాత్రమైతే ఎండింగ్. చూడండి, ఇక్కడి వరకే మెట్లు. ఇక్కడ నుంచి అయితే నో స్టెప్స్. సాహసం చేసి వెళ్ళాలి. వీళ్ళు పైకి వెళ్ళాలి అంటే మాత్రం కంపల్సరీ. చూడండి, మాసం కాబట్టి అందులో ఈ రోజు సండే కాబట్టి ఎక్కువ మంది రష్ లేరు. చూడండి, కొంచెము యంగ్ మన్స్ వస్తే ఎవరికి ఏం కాదు, బట్ పెద్దవాళ్ళు వస్తేనే కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ చూడండి, ఎక్కడానికి కూడా చాలా కష్టంగా ఉంది. ఇక్కడ చుట్టూ కొండల పైకి వెళ్ళి ఎక్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి రూట్ ఎక్కడి నుంచి ఉందో కూడా అర్థం కాదు చాలా మందికి. అలా ఉంటుంది ఇక్కడ. చూడండి గైస్, ఇక్కడికి వెళ్ళి రాగానే ఇలా రావాలి. అయితే ఇలా రాగానే ఇక్కడ నుంచి కొంచెం రైట్ సైడ్ చూడంగానే మనకి ఇక్కడ నుంచి చూడండి దారి కనిపిస్తుంది పైకి వెళ్ళడానికి. ఇదంతా కూడా పట్టుకొని వెళ్ళాలి పైకి. చూడండి, ఇక్కడ దాకా మళ్ళీ ఏం లేదు. అక్కడ నుంచి ఏడు దాకానే జస్ట్ ఇది ఇట్లా వాల్ ఎక్కుతుంది అంతే. తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ ఏం లేదు. మళ్ళీ ఇక్కడి నుంచి ఏదో ఇరిగిపోయింది చూడండి. నిజంగా ఎక్కడం అంటే చాలా కష్టము. భక్తితో రావాలి. మనకి ఎక్కడం లాంటిది ఏమి ఉండదు, డైరెక్ట్ ఎక్కిపోతాము. అంత భక్తి ఉంటేనే ఇటువంటిది మనం ఎక్కగలుగుతాము. చూడండి, అక్కడికి వెళ్ళి ఇక్కడ దాకా ఏం పట్టుకోవడానికి రావడానికి కూడా ఏం లేదు. చూసుకోవచ్చు, సైడ్ వాల్స్కి సంబంధించిన సైడ్ వాల్కి ఏర్పడి చేసిన ఇనుప కడ్డీలు ఇవి. ఇవన్నీ కూడా కింద పడిపోయినాయి. అంటే స్వయంభుగా వెలిసిన నరసింహస్వామిని చూడడానికి కూడా వీలు లేకుండా అయిపోయిందన్నమాట చాలామంది భక్తులకి. అంటే గవర్నమెంట్కి ఎన్ని అమౌంట్ వచ్చినా మరి వాళ్ళు ఏం చేస్తున్నారు, మరి ఇక్కడ వాళ్ళు ఏం చేపిస్తున్నారు వాళ్ళకి వెళ్ళాలి. మనం చూసుకున్నట్టయితే లక్ష్మీనరసింహ స్వామి యొక్క విగ్రహం ఉంది చూడండి. ఇక్కడ ఉన్నట్టే సేమ్ టు సేమ్ కూడా ఆలయంలో కూడా ఇలాగే ఉంటుంది చూడండి. కానీ చాలామంది విగ్రహం ఇక్కడనే వెలిసింది అనుకుంటారు కానీ ఇక్కడ వెలిసింది కాదు. నేను చూపిస్తా, వెళ్దాం. చూడండి, ఇక్కడ చేతి పట్టుకొని మనం దిగాల్సి వస్తుంది. ఎందుకంటే కొంచెం స్లిప్ అయినా కానీ చాలా పెద్ద బొయ్యారాలు ఉన్నాయి ఇక్కడ. చూడండి,
ఎటు చూసినా బయ్యారాలే, దాంట్లో పడిపోతాం అన్నమాట. కనీసము గవర్నమెంట్ కొంచెం ప్రభుత్వాలు చర్యలు చేపట్టి ఇక్కడ కొంచెం మెట్లలాగా కానీ ఇటువంటి అయినా కానీ సైడ్కి ఇంకా ఏర్పాటు చేస్తే బాగుంటుంది. చూడండి మొత్తం తుక్కు అయిపోయినాయి. నేను ఇంతకుముందు ఒక వీడియో చూపించాను చూడండి, అందులో కూడా మొత్తం ఇనుప కడ్డీలు మొత్తం కూడా దాంట్లో పడిపోయినాయి. అంటే పట్టించుకునేటోళ్ళు ఎవరు కూడా లేరు ఇక్కడ. ఎందుకంటే స్వయంభూగా వెలిసిన ఆలయాన్ని మనం డెవలప్మెంట్ చేసుకుంటే మన దగ్గరనే ఎందరో మంది వస్తారు, మనం ఎక్కడికి వెళ్ళడం కాదు. మన నిర్మల్ జిల్లాలోని చాలామంది రావడానికి కూడా ప్రయత్నిస్తారు అన్నమాట. ఇక్కడ ఇటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఎవరు కూడా రావడానికి వెనుక పడరన్నమాట, ఎవరైనా కూడా రావడానికి చూడరు. చూడండి ఇక్కడ దాకాని ఇది, తర్వాత అక్కడికి వెళ్ళి మొదలైంది. చూడండి స్వయంభుగా వెలిచిన శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయం మొదటగా ఇక్కడనే వెలిచారన్నమాట. చూడండి ఇందులో నుంచి లోపలికి వెళ్ళాలి, బట్ రూట్ ఉందో లేదో తెలియదు. ఒకసారి అయితే నేను వెళ్ళడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే ఇదంతా కూడా సొరంగ మార్గము, పాములు క్రూరమైన జంతువులు కూడా ఉండొచ్చు అని నేను ట్రై చేస్తాను మీకోసం చూపించడానికి. మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఇలా వచ్చేసినాం అన్నమాట. ఇదే ఆ గృహ. ఈ గృహ నుంచి మనం లోపలికి వెళ్ళాలి. అక్కడనే స్వయంభూగా వెలిసిన లక్ష్మీనరసింహ స్వామి ఆలయం ఉంటుంది. చూడండి వెళ్ళడానికి కూడా ఎక్కడి నుంచి వెళ్ళాలో అంతా ఎలా ఉంది చూడండి. ఎంత దుస్థితి మన హిందూ దేవాలయ పైన. మన హిందూ దేవాలయాన్ని మనము ఇలా చేసుకోవడం అంటే మన నిజంగా దుర్భితి మనకి. అక్కడికి వెళ్ళి రావాలి, అంతా కూడా కొండలు మధ్యలో. చూడండి అంతా కూడా లోపలికి దిగడానికి ప్లేస్ అక్కడి నుంచి వెళ్ళాను. మనం ఇక్కడ వెళ్ళిపోతున్నాం అన్నమాట. చూడండి ఇక్కడ కూడా ఒక సొరంగ మార్గం చూపిస్తాను. ఇది కూడా ఒక సొరంగ మార్గం చూడండి. ఇప్పుడు మనము నరసింహస్వామి స్వయంభూగా వెలిసిన ప్లేస్కి అయితే వచ్చేసినాం. చూడండి ఇక్కడ ఉన్నదంతా అది కూడా శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః. ఈ రాయిలోని చూడండి 3 నామాలతో ఎలా ఉన్నాడు. నేను దీని యొక్క ఫ్రంట్ వ్యూ కూడా చూపిస్తాను చూడండి, అసలు లక్ష్మీనరసింహ స్వామి ఎలా ఉన్నాడు అనేది. ఈ వెనకాల కూడా మొత్తం బ్యాక్గ్రౌండ్ చూడండి. ఈ పర్వతం పై నుంచి చూస్తే అంత వ్యూ కూడా ఇలా ఉంటుంది బ్యాక్ సైడ్. చూడండి గైస్, ఎవరైనా కానీ భక్తులు వచ్చేటప్పుడు జాగ్రత్త రండి, ఎందుకంటే ఈ చెట్ల పొదలు చూడండి పాములు కానీ విషపూరితమైన జంతువులు ఏవైనా ఉండొచ్చు. కాబట్టి జాగ్రత్తగా వస్తేనే మంచిది. ఎందుకంటే ఇక్కడ చూడండి వైర్లు ఉన్నాయి, ఇక్కడనే కంబాలు మొత్తం కిందనే వేలాడుతున్నాయి. ఇంకా నేను అనుకునేది ఏమిటంటే ఇంకా దీన్ని డెవలప్మెంట్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఓన్లీ టెంపుల్ వరకే డెవలప్మెంట్ చేసి పెట్టేస్తున్నాను అంతే. చూశారుగా గాయస్, ఈరోజు మన వీడియో వచ్చేసి లక్ష్మీనరసింహస్వామి యొక్క పూర్తి చరిత్ర. అలాగే ప్రతి ఏడాది కూడా శ్రావణ మాసంలో చాలామంది భక్తులు జనాలు వస్తూ ఉంటారు.
ఈ ఏరియాలో. అలాగే ఇక్కడ స్పెషల్ ఇంకోటి ఏమంటే ప్రతి శుక్రవారాలు శనివారాలు కూడా సత్యనారాయణ వ్రత పూజలు జరుగుతూ ఉంటాయి. మనం ఇందాక వీడియోలు చూపించినాం కదా, అదే ప్లేస్లో జరుగుతూ ఉంటాయి. కావున ఎందుకంటే ఇది పుణ్యక్షేత్రం, ఎందరో మహర్షులు యోగులు తపస్సు చేసిన పవిత్రమైన స్థలం కాబట్టి చాలామంది వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు అన్నమాట. ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరు కూడా దర్శనం చేసుకోండి. ఆ లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని ఈ వీడియో దీంతో ముగిస్తున్నాను. తర్వాతి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. It's caught in the crossfire.